వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇంకా మనకి ప్రధానంగా ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎంఈఓలో 4142 ఉద్యోగాలు, కొత్తగా 2190 ఖాళీలు, 1952 భర్తీకి ఓకే అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 2190 కొత్త ఉద్యోగాలు, 1952 ప్రస్తుత ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. 2190 ఉద్యోగాలు, ప్రొఫెసర్లు 51, అసోసియేట్ ప్రొఫెసర్లు 187, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 130, స్టాఫ్ నర్సులు 1040, పారామెడికల్ సిబ్బంది 782 పోస్టులను సృష్టించారనమాట. మొత్తం 11 మెడికల్ కాలేజీల్లో అవసరానికి అనుగుణంగా ఈ యొక్క పోస్టులను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవి కాకుండా మరో 1952 ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం అనేది అనుమతి ఇచ్చింది. 282 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 430 మంది స్టాఫ్ నర్సులతో పాటు బోధన ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చింది. దీనిపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియామకాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిందనమాట. సో ఇది వచ్చేప్పటికి ప్రధానంగా వైద్య శాఖకు సంబంధించి అనమాట. ఇదివల్ల మనకి ఇంకొక చోట కూడా ఇవ్వడం జరిగింది. కొలువులు 2190 కొత్త పోస్టుల భర్తీకి ఆదేశాలంటూ ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. వైద్య ఆరోగ్య శాఖలో 2190 కొత్త పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 35 మెడికల్ కాలేజీల్లో, అనుబంధ ఆసుపత్రుల్లో 2190 కొత్త పోస్టులు సృష్టిస్తూ ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎవరు ఉన్నారో వారు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగిందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, స్టాఫ్ నర్సెస్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క స్టాఫ్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని వీళ్ళని త్వరగా రిక్రూట్మెంట్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ మనకి ప్రధానంగా ఇక్కడ అప్డేట్స్ రావడం జరిగింది. ఈ అన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనమాట. సో ఇది మనకి ప్రధానంగా ఈరోజు వచ్చేప్పటికి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.